10వ సూర 37వ ఆయత్ని చదివి వినిపించి దాని అర్థం కూడా చెప్పాలి మీరు ప్లీజ్. 10వ సూర 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్ కితాబ్కు వివరణ. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం. మూల గ్రంథాలు అంటే ఏమేమి ఉండొచ్చు? అంటే దైవం భవిష్యత్తులో మానవాళికి వచ్చేటువంటి సందేశం అన్నిటి యొక్క మూల గ్రంథం ఒకటనమాట. ఆ మూల గ్రంథాల నుండి ఆయా కాలాల్లో వచ్చాయన్నమాట. దాన్ని అల్ కితాబ్ అంటారు. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం అని. దాని నుండి ఖురాన్ కంటే పూర్వం కూడా గ్రంథాలు వచ్చాయి. అంటే పూర్వపు గ్రంథాలను ధృవీకరిస్తున్నట్టుగా చెప్తా ఉంది. 12వ సూర 11వ ఆయత్. ఓకే, 16వ సూర 44వ ఆయత్. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతో గ్రంథాలతో పంపి ఉన్నాము. ఇప్పుడు పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. వేరే గ్రంథం అని అర్థం అక్కడ. సో పూర్వపు వచ్చినటువంటి గ్రంథాలను మనం విశ్వసించాల్సిందే, పూర్వపు ప్రవక్తలను కూడా విశ్వసించాల్సిందే. రైట్. ఇప్పుడు పూర్వపు అంటే సరదాగా మీ చేతిలో తౌరాత్ లేదు ఇప్పుడు, కాబట్టి అందులో ఉందో లేదో తెలియదు కాబట్టి మనం మాట్లాడాల్సిన పని లేదు. హోల్ బైబిల్లో ఆయన ఎక్కడైనా సరే అంటే పూర్వపు గ్రంథాల్లో దేవుడు ఎవరికైనా ఒకటే దేవుడు కాబట్టి అక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించి ఉందా? ఏ బైబిల్లో ఉందో చెప్పండి, ఒరిజినల్ అయినా ఏదైనా. అది నేను ఏ గ్రంథాల్లోనైనా దేవుడి యొక్క పేరు లేదు ఇప్పుడు అని అంటే ఇదేదో నేనేదో కల్పించినటువంటి ఖురాన్ లో ఉంది అది అంటున్నా నేను. కరెక్ట్ అండి, మేము కూడా నమ్ముతాము. యెషూవా వారికి ఇచ్చింది ఇంజీలు అరామిక్ లో ఆయనకి ఇచ్చింది, ఎందుకంటే ఆయన మాట్లాడేది అరామిక్. చూసే వాళ్ళకి వదిలేద్దాం సార్, అరామిక్ ఇప్పుడు లేదు కదా, కష్టం. అరామిక్ 136వ ఆయత్. 4వ సూర 136వ ఆయత్. దేవుడికి పేరు లేకపోతే మనం అందరము ఆరాధిస్తున్నది కరెక్ట్ అయిన దేవుడిని అని అర్థం నా ఉద్దేశంలో. లేకపోతే బైబిల్లో ఒక దేవుడు ఉంటాడు, తౌరాత్లో ఒకటి ఉంటాడు, ఖురాన్లో ఒక దేవుడు ఉంటాడు. సార్ ఇప్పుడు ఏమైందంటే నేను జర్మనీ వెళ్ళాను అనుకో, అక్కడ అజాన్ అవుతుంది అనుకో, జర్మనీలో అవుతుంది అనుకో, ఎందుకంటే వాళ్ళ భాష కదా, నాకు అర్థం కాదు కదా. నేను వెళ్ళాను, నేను గ్లోబల్, ఇప్పుడు నేను జర్మనీ కూడా వెళ్తాను, ఫ్రాన్స్ కూడా వెళ్తాను, నేను రష్యా కూడా వెళ్తాను. వాడు చెచెన్యా భాషలో ఏదో చెప్తుంటే నాకు అర్థం కాదు కదా. కాబట్టి దైవ ప్రవక్తకి యూనిఫార్మిటీ కోసము అరబిక్లో అవతరించి ఖురాను, అరబీనే మీరు ఫాలో కావాలని చెప్పేశారు. ఇంకా దాంట్లో అల్లా అని పేరు చెప్పేశారు, మేము అదే ఫాలో అవుతాం. ఇంకా సింపుల్. లేదంటే ఇప్పుడు అజాన్ అవుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఏదో చెప్పుకుంటారని ఇంకా ఉంటాను, నేను నమాజ్ చదవను. సో అదే యూనిఫార్మిటీ ఉంటే నేను ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఐ డోంట్ హ్యావ్ టు వరీ. అజాన్ టైంలో నాకు అర్థమవుతుంది, నేను నమాజ్ చదువుకుంటా. దానికోసం సార్ 4వ సూర 136వ ఆయత్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. ప్రతి గ్రంథంలో అల్లా పేరు మీరు చూపించాలి. ఇప్పుడు మీరు అన్నంత ఈజీ కాదు సార్. చూపించాలి అంటే మీరు ఒరిజినల్ తీసుకున్నారంటే మేము చూపిస్తాము. ఒరిజినల్ లేదు కదా, వితండవాదం. వితండ కాదండి, ఆథెంటిక్ రిఫరెన్స్. వినండి, వచ్చినటువంటి ప్రతి ప్రవక్తకి ఏ ప్రవక్తకి ఆ ప్రవక్తకి ఆ టైంలో ఇచ్చి పంపించిన అని ఇందాక చదివించాను. ఇప్పుడు ఏమని చదివించా? ఏ గ్రంథం అయితే ఉందో దాన్ని విశ్వసించాలి, ప్రవక్తను విశ్వసించాలి. ఇప్పుడు మీరు యేసు ప్రభుల వారిని కూడా ప్రవక్త అన్నప్పుడు, ఆయన తెచ్చినటువంటి బైబిల్ని కూడా విశ్వసిస్తున్నప్పుడు, ఆ బైబిల్లో అక్కడ కొత్త దేవుడు ఉండొద్దు. మరి ఖురాన్ ప్రకారంగా అక్కడ కూడా అల్లానే ఉండాలి. మరి అది మీరు చూపియాలి. మేము ఏమంటున్నాం, మీరు తప్ప, లేకపోతే ఇంకేమన్నా ఉందా ఏమో? మీ డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నా, బైబుల్ వచ్చింది అరామిక్లో, గాస్పెల్ ఆఫ్ లూక్ ఉంది, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ ఉంది, బుక్ అన్ని వేరే వాళ్ళది ఉన్నాయి. కానీ ఖురానే చెప్తుంది కదా పూర్వపు ఒరిజినల్ అండి, ఒరిజినల్ అంటే ఒరిజినల్ లేదు కదా సార్, ఒరిజినల్ లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు ఒరిజినలే అంటారు, మళ్ళీ కాదు అని మీరే అంటారు. కాంట్రడిక్షన్ వద్దు. నేను కాంట్రడిక్షన్ చెప్పడం లేదు. నేనేమంటున్నా, ఖురాన్ ఒరిజినలేనా కాదా ఒకటే సూటిగా చెప్పండి. ఒరిజినల్. ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి బైబుల్ ఒరిజినలా కాదా? కాదు. ఏమో మీరు నరకానికి పోతారేమో అన్న డౌట్. ఎందుకంటే అక్కడ ఖురానే బోధిస్తా ఉంది, ఉన్నటువంటి ప్రతి ప్రవక్త ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని. ఒక్క నిమిషం ఇప్పుడు ఇది ఉంది కదా. లేదు సార్, ఇప్పుడు మీరు 4వ సూర 136 లేదు, ఇది క్లియర్ కావాలి. ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా,
బైబుల్లో క్యాథలిక్స్ ది వేరే మీరు ఓన్ సార్ చెప్తారా వినండి లేకపోతే ఖురాన్ లో ఉన్నది చెప్తారా? వినండి సార్ వినండి, మీరు బైబిల్లోకి పోకండి, మీ దగ్గర బైబిల్ లేదు తీయండి. ఎందుకు తెలియదు మీరు ఈరోజు బైబిల్? అది ఒరిజినల్ లేదు కాబట్టి నా దగ్గర లేదు. ఖురాన్ ఎందుకు తెలియదు మరి? నా దగ్గర ఒరిజినల్ ఉంది, ఇది మన ఉంది కదా, ఉంది కదా, ల్యాప్టాప్ లో ఉంది నా దగ్గర. వినండి సార్, వినండి, మీరు డైవర్ట్ చేయొద్దు. నేనేమంటున్నా, సరే నేను డైవర్ట్ చేయట్లేదు, ఖురాన్ లో ఉన్నదే మీరేమన్నారు 4వ సూర 136 ఉండండి సార్ ఉండండి, లే ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్ వన్. సి ఒరిజినల్ బైబుల్ ఉంటే క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ లోనే ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? అదే మీలో కూడా 4 జమాతులు ఉన్నాయి కదా. అరే సార్ ఉన్న వ్యక్తికి గ్రంథానికి మీరు వినరు సార్, సార్ మీరు వినరు. మీరు ఒక మైండ్ సెట్, నేను ఇప్పుడు చెప్పింది మీకు వినిపిస్తలేదా? నేను చెప్పేది వినండి కదా. గ్రంథానికి నాకు 2 నిమిషాలు సంబంధం. అదే నేను చెప్తున్నా వినండి కదా. అదే మీరు టోటల్ వింటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఖురాన్ ముస్లిమ్స్ లో డివైడ్స్ ఉన్నాయంటే దేని వల్ల ఉన్నాయి? ఖురాన్ గురించి లేదు. ఈ మన ఖలీఫాలు ఉన్నారు కదా. నెక్స్ట్ జమాత్ల గురించి కూడా నేను మీకు ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్తున్నారు. నేను చెప్తానులేండి, వినండి. లెట్ మీ కమ్. ఇప్పుడు డైవర్ట్ కి వెళ్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నాం కదా. లేదు సార్, మీరు ఏమన్నారు? ముస్లిమ్స్ లో జమాతులు ఉన్నాయి అంటున్నారు కదా. ఖురాన్ గురించి లేవు, నేను అనలేదు అది. ఖురాన్ గురించి లేవు. వినండి ఎందుకు ఇట్లున్నాయి సార్, వినండి సార్, ఇది ఒక్క పాయింట్ వినండి కదా, ఈ ఒక్క పాయింట్ వినండి. మన ముస్లిమ్స్ లో జమాతులు ఉన్నాయంటే ఖురాన్ గురించి లేదు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో క్యాథలిక్స్ లో 73 బుక్స్ వీళ్ళు నమ్ముతారు. ప్రొటెస్టెంట్స్ వచ్చేటప్పటికి 66 బుక్సే నమ్ముతారు. వీళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో 46 నమ్ముతారు. ప్రొటెస్టెంట్స్ 39, 7 వీళ్ళు నమ్మరు అసలు. జమాత్ వాళ్ళు స్వర్గానికే వెళ్ళారు అని చెప్పి మీరే చెప్తారు. నేను తర్వాత అది కూడా మీతో చదివిస్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. వినండి సార్, ఏ గ్రంథాలు నమ్మాలి, ఏ ప్రవక్తలను నమ్మాలో అనే క్వశ్చన్ ని 7 బుక్స్ బైబుల్లో ఇది కరెక్ట్ కాదని ప్రొటెస్టెంట్స్ తీసేస్తే మీరు క్యాథలిక్స్ 7 బుక్స్ కరెక్ట్ అంటున్నారు. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కారణం అది అందుకు కాదు, వ్యక్తిగతంగా విశ్వసించే ఒక వ్యక్తి మీరు బైబిల్ కరెక్ట్ కాదు అని అంటే కరెక్ట్. ఇప్పుడు ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చెప్పలేము. అల్లాహకి విధేయుడుగా లేరు, ఎర్రర్ ఉంటే రిటర్న్ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అల్లాహ్ స్వయంగా చెప్తున్నాడు, ఇప్పుడు పాత ప్రవక్తలని గతంలో వచ్చినటువంటి ప్రతి గ్రంథాలని నమ్మమని అక్కడే చెప్తున్నారు. మళ్ళీ కాదు అని మీరు ఇక్కడ అంటే ఎర్రర్స్ ఉన్న దాన్ని ఏం చేయమంటారు? దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి లేదు అని మీరే అన్నారు. ఖురాన్ లో కాదు, బైబుల్లో లేదు. ఇక్కడ ఖురాన్ లో ఉన్నదాన్ని నమ్ముతారా లేదా? ఇప్పుడు అది ఒరిజినల్ అండి. మీరు లేదు, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు యాక్చువల్ గా గురుగారు. గూఫప్ చేసి 4వ సూర 136 ఆయత్ చదివి దాని యొక్క అర్థం చెప్పండి సార్. నేను కొత్త పుస్తకం ఇచ్చి చదువుమని అంటుంటే ఫయాజ్ భాయ్ నన్ను చంపేసాడు. ఇప్పుడు నేనేమంటున్నా, బైబుల్ గురించి నేను మాట్లాడి మీరు ఖురాన్ ఎందుకు తీస్తారు? నేనేమంటున్నా, నేను బైబుల్ గురించే తీయొద్దు అంటున్నా. దాంట్లో ఉండేది మీరు నమ్మాలి కదా. పోయి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నమ్మమంటారా? లేదు. ఇప్పుడు మార్కులో ఏముందంటే సార్ కర్మ క్రియ మీరు కాదు, నేను కాదు. కాబట్టి సార్ వినండి, ఈ ఒక్క పాయింట్ వినండి. పోనీ ఈ ఒక్క పాయింట్ వినండి. మార్క్ చాప్టర్ 16 గురించి మాట్లాడుతున్నాం. కాసేపు ఆగండి. ఇవి 2 ఆయత్ సూర అయిపోతే కొద్దిగా మీరు కూడా సైలెంట్ అయ్యి మళ్ళీ దాని మీదనే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీద పోతున్నప్పుడు ఎందుకు సైడ్ ట్రాక్ అని నా ఉద్దేశం. 4వ సూర 136 ఆయత్ యొక్క మీనింగ్ చెప్పండి సార్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. అంటే పూర్వపు ప్రవక్తలని, పూర్వపు గ్రంథాలని పూర్తిగా విధేయతతో అనుసరించి విశ్వసించమని అంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం కాదు, దీనికి పూర్వం కూడా మానవులకు మార్గం చూపించడానికి దేవుడు గ్రంథాన్ని అవతరింపజేశాడు. 2వ సూర 213. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. అప్పుడు బ్రాకెట్లో తానే పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. బ్రాకెట్లో లేదు, అంటే అర్థం కాదు. స్టార్టింగ్ లో మానవులంతా ఒకే మార్గంపై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అందరు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని మార్గాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మతాలు అక్కడ బ్రాకెట్ లో కూడా రాసేసారు. సూపర్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. లెట్ మీ ఆన్సర్ దిస్. సూపర్ క్వశ్చన్, రైట్. అలాగే అన్నగారు మీరేదో చెప్పారు, 2వ సూర 17 ఆయత్ 79. మీరు అడిగారు కదా ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని దేవుళ్ళు ఎట్లా వచ్చారని చెప్పారు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిమిషం, అది 2:79 అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత విశ్లేషణ సార్ మీరు ఎంతైనా చెప్పొచ్చు. అప్పుడు నేను అంటుంది అది, నేనేదో ఆపేస్తున్నా అనుకుంటున్నాను.